వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరఫామ్లో ఉన్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పరుగులు పోటెత్తిస్తున్నారు. సింగిల్ హ్యాండ్తో టీమిండియాకు విజయాలందిస్తున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయినా ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో టచ్లోకొచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో ఇద్దరూ చెలరేగిపోయారు. రోహిత్ శర్మ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. విరాట్ కోహ్లీ అయితే విశ్వరూపమే చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఆఖరి మ్యాచ్లోనూ అజేయ హాఫ్ సెంచరీతో అభిమానులను ఫిదా చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను కోహ్లీనే నిలిచాడు. సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్ల్లో కలిపి విరాట్ కోహ్లీ 302 పరుగులు సాధించాడు. సౌత్ ఆఫ్రికాపై 3 మ్యాచ్ల్లో కలిపి రోహిత్ శర్మ 146 పరుగులు చేశాడు. ఇందులో 2 కీలకమైన హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో సీనియర్లే పిల్లర్స్లా నిలిచారు. బ్యాటింగ్ భారాన్ని మోశారు. యువ ప్లేయర్లలోనూ స్ఫూర్తి నింపారు. సౌత్ ఆఫ్రికాపై భారత్ జట్టును ముందుండి నడిపించిన గౌతమ్ గంభీర్ మాత్రం క్రెడిట్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప రియాక్ట్ అయ్యాడు. సిరీస్ను భారత్ జట్టు గెలిచాక సీనియర్ల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తావించలేదన్నాడు. కోహ్లీ, రోహిత్కు క్రెడిట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో అసలు క్రెడిట్ ఇచ్చినట్టుగా తాను గమనించలేదన్నాడు రాబిన్ ఉతప్ప. సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న సీనియర్లపై ప్రశంసలు గుప్పించాడు. అద్భుతమైన ఆట తీరుతో విమర్శకులకు ఆన్సర్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఫామ్ అందుకుంటే జట్టు కోసం ఏం చేయగలరో ఆసీస్, సౌత్ ఆఫ్రికాపై అదే చేశారన్నాడు. మొత్తానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మద్దతు పెరుగుతోంది. సీనియర్ల అవసరం జట్టుకు ఉందని మాజీలు చెబుతున్నారు. కోహ్లీ, రోహిత్ బరిలో దిగితే టీమిండియాకే అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. అందుకు తగినట్టే సీనియర్లు కూడా ఆటతో పాటు ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకే ఒక్క ఫార్మాట్కు పరిమితమైన వన్డేల్లో తమదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. వన్డే వరల్డ్ కప్లో బరిలో దిగడమే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. విరాట్ కోహ్లీ కూడా జట్టులో చాలా మంది కుర్రాళ్ల కంటే మెరుగైన ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్, ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూనే వన్డే వరల్డ్ కప్లో టీమిండియా తరఫున రోహిత్, కోహ్లీ అద్భుతాలు చేస్తారనే అంచనాలైతే ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ప్రపంచ కప్కు ఇంకా సమయం ఉన్నందున సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.